అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ 19వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి చతుర్థి, నక్షత్రం ఆశ్లేష, కర్ణం పాలవ, కౌలవ, పక్షం కృష్ణపక్షం, యోగ వైతృతి. రోజు గురువారం. జన్మరాశి కర్కాటక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:16 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2:42 నుండి 3:26 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:35 నుండి 2:53 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:15 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. డిసెంబర్ నెల 19వ తారీఖు 2024 సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మేషరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పదములు, భరణి 1, 2, 3, 4 పదములు, కృతిక 1వ పదము ఉంటాయి. మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి గురువారం నాడు ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి తగ్గింది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు ఆమె తన అనారోగ్యాన్ని గురించి హుషారు పుట్టేలాగా మీ ప్రేమను అందించండి. ప్రేమకున్న శక్తి ఏమిటంటే శక్తిని పునర్జింపచేయడంలో అమోఘమైనది. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు. ఈ రోజు నీ కళ, దృష్టి, సృజనాత్మకత ఎంతో వృద్ధిని పొందుతుంది. ఎదురుచూడిన రివార్డులు తెస్తుంది. మీ రోజు మీ అన్ని పనులను పక్కన పెట్టేసి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. చాలా కాలంగా మీరు గనక సామరస్యంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. ఇది మీ కోపావేశాలు, టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలనుకుంటారు, కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉన్నది. మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన మరో కోరాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. గులాబీల పరిమాణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకా పారవశ్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం ఈరోజు మీకు డల్గా చేయవచ్చు. విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి కానవస్తుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం వల్ల వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల కూడా వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజంతా మూడీగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొద్దిసేపుగా పరస్పరం తెలుసుకునడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మానేసి ఆధ్యాత్మిక ఆత్మసంతృప్తి కొరకు చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొందడం ద్వారా ఆనందిస్తారు. చికాకులు, అసౌకర్యాన్ని పెంచి ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముందుకు వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి. మీ లవర్ను దూరంగా ఉండడం సహజం, నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్స్లు అందించడంతో ఆఫీసుల పని త్వరితగతం అవుతుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా మంచి చక్కెర కౌగిలింత వంటి జీవిత భాగస్వామి చిన్న చిన్న కోరికలు కనుక మీరు ఈ రోజున పడితే తన గాయపడవచ్చు. నైక్ ప్రొఫైల్ కలవాడండి, కృత చరిత్ర కలవాడని మెలకువగా మారిపోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా రావడమే అప్పటి చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి సమయాన్ని యాసను కేటాయించకండి. మీ కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని వారితో చెప్పుకోదగిన సమయాన్ని ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఉంటట్లు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు.
మీ ప్రేమ బంధం అనుకూలంగా ఉంది, దాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీ సంతోషం అనేది సమయం యొక్క విలువ యొక్క దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు భాగస్వామి ఈరోజు అద్భుతమైన బంధం అందుకుంటారు. సృజనాత్మకత కలిగిన అలవాట్ల మీరు శాంతిని ఇస్తాయి. కొత్త ఆర్థిక ఒప్పందాలతో కొలికి వచ్చి దాన్ని ప్రజాగవంతవరు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనం కాగలదు. ప్రధాని అయిన వారికి ధనపతి ఆర్చి సంతోష కారణంగా ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడు. మీరు చాలా కాలంగా సిల్వర్ కలర్ కావాలంటే ప్రతిరోజు ఈరోజే కానున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసుల నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీన్ని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం అద్భుతంగా మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. సానుకూలత వాతావరణంతో మీపై మీకు నమ్మకంతో ఇతరులను మెప్పించగలరు. ఆర్థికపరమైన పరిస్థితుల్లో మీరు మిగవాలని చెల్లించిన బకాయిలు బిల్లింపు చేరడానికి ఇదంతా కనిపిస్తుంది. బంధువులతో అనుబంధాలను వృద్ధి చేసుకోవాల్సిన రోజు. కళ్ళలో రంగస్థానం చేస్తారు కానీ ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితోనే సమయాన్ని గడుపుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన దారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాప్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధానంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి వ్యాపార విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారి సమస్యలు చెప్పుకోండి. చాలా కాలంగా మీరు సామరస్యంగా గడుపుతూ ఉంటే తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కండి. వృత్తిదండం విజయంలాగానే చేతిలో అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ద్వారాల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబ జీవితం అంత అనుకూలంగా లేదు. మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి దేవుడు కృష్ణుని ఆరాధించండి. సంతోషంగా సంతృప్తి చెందిన వ్యక్తులతో ఉండండి. మీకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని చెప్పుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రిమైండ్ బటన్ నొక్కుతున్నారు. ఈ వృత్తిదండం విజయం లాగానే చేతికి అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి